అందరికీ వందనాలు. మనం పోయిన వారం నుండి లేదా కొన్ని వారాల క్రితం నుండి మనం రోమా పత్రికను ధ్యానం చేయటానికి మనం నిశ్చయం చేసుకున్నాం. దాంట్లో మనము ఆలోచించిందేంటంటే, రోమా పత్రిక అంతటిని మనం గమనించినప్పుడు మొదట 3 అధ్యాయాలు మనుషుల పైన నిలిచి ఉన్న దేవుని ఉగ్రత అనే దాని గురించి మనం చూసాం. లేదా 3 అధ్యాయాల్లో మనం చదువుతా ఉన్నప్పుడు, మనుషుల పైన దేవుని ఉగ్రత కుమ్మరించబడతా ఉంది. ఎందుకనంటే, వాళ్ళు దేవునికి అవిధేయులుగా దేవునికి చెల్లించవలసిన మహిమను చెల్లించకుండా వాళ్ళకిష్టమొచ్చినట్టుగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుడు వారిని శిక్షించాలనుకుంటున్నాడు. లేదా వారు చేస్తున్న పనులను బట్టి వారిపైన శిక్ష నిలిచి ఉంది అనే థీము ఆహ్, ఆ శిక్షలో భాగంగా ప్రతి మనిషి ఆహ్, యూదులు, యూదేతరులు, రోమీయులు, గ్రీకులు అందరూ గూడా అదే కండిషన్‌లో ఉన్నారు. ఎవరు స్పెషల్ కండిషన్‌లో ఎవరు లేరు. అందరూ అదే కండిషన్‌లో ఉన్నారు. అందరూ దేవుని యొక్క మహిమను చూడలేకపోతా ఉన్నారు. అందరూ దేవుని గ్లోరిఫై చేయవలసిన రీతిగా చేయకుండా, దేవుని యొక్క ఉగ్రత కింద లేదా వారి పైన నిలిచి ఉంది అనేది మొదటి 3 అధ్యాయాలు లేదా ఒకటో అధ్యాయం నుంచి మూడో అధ్యాయం 20వ వచనం వరకు రోమాపత్రికలో మనం చూస్తాం. ఆ తర్వాత మూడో అధ్యాయం నుంచి ఐదో అధ్యాయం 21 వచనం వరకు ఆ ఉగ్రత కింద నిలిచి ఉన్నటువంటి మనుషుల్ని దేవుడు ఎలాగూ తప్పించి నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనేది మనకి మూడో అధ్యాయం నుంచి ఐదో అధ్యాయం వరకు ఆహ్, దేవుడు ఆ థీమ్‌ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం. సో, మొదటి అధ్యాయాల్లోనేమో ఉగ్రత కింద మనుషులందరూ ఉన్నారు. గ్రీకులు, యూదులు, యూదేతరులు అందరూ గూడా అనే సత్యాన్ని చెప్తూ ఆ తర్వాత అందరూ నీతిమంతులుగా తీర్చబడవలసిన అవసరం కిందే ఉన్నారు అనే దాన్ని చెప్పిన తర్వాత నీతిమంతులుగా దేవుడు ఎలా తీరుస్తున్నాడు అనేటటువంటి క్రమాన్ని, ఆ ప్రాసెస్‌ని మూడో అధ్యాయం 21 నుంచి ఐదో అధ్యాయం 21 వచనం వరకు పౌలు గారు చెప్పాడు. నీతిమంతులుగా తీర్చబడటం గురించి. ఆ తర్వాత ఆరో అధ్యాయము 1 నుంచి ఎనిమిదో అధ్యాయం 17 వచనం వరకు ఆహ్, లేదా ఎనిమిదో అధ్యాయం 17 వచనం వరకు ఆహ్, దేవుడు ఎవరినైతే నీతిమంతులుగా తీరుస్తున్నాడో, ఎవరినైతే ఉగ్రత నుంచి తప్పిస్తా ఉన్నాడో, వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుడు ఉట్టిగానే పిలవట్ల మనుషుల్ని. ఉట్టిగానే ఉగ్రత కింద నుంచి తప్పించట్ల. దేవుడు ఎవరిని తప్పిస్తున్నాడో, దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడో, వాళ్ళని దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు గూడా అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయం 18 వచనం నుంచి 39 వచనం వరకు దేవుడు ఎవరినైతే ఉగ్రత నుంచి తప్పించి నీతిమంతులుగా చేసి ఎవరిని పరిశుద్ధులుగా మలుస్తా ఉన్నాడో వాళ్ళని ఆయన మహిమ పరచబోతా ఉన్నాడు అనే గొప్ప సత్యాన్ని మనం ఎనిమిదో అధ్యాయం 18-39 వచనాల వరకు చూస్తాం. ఇక ఆ తర్వాత యూదుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది 9-11 అధ్యాయాల వరకు యూదులు ఆహ్, ఈ రక్షణలో భాగంగా అందరికీ అంటే యూదులు, యూదేతరులు అందరికీ ఒకే విధమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడా? సో, అలాంటి పక్షాన మరి యూదుల పరిస్థితి ఏమవుతుంది అనేది 3 అధ్యాయాలు పౌలు కేటాయిస్తాడు. ఎందుకనంటే ఏ సంఘానికైతే రాస్తా ఉన్నాడో ఆ సంఘంలో బహుశా యూదులు గూడా ఉన్నారు కాబట్టి ఆ ఆహ్, ఆహ్, యూదులు ఆ యొక్క ప్రివిలేజ్‌ని తప్పిపోకూడదని లేదా యూదులు కూడా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నారు, ఉండాలి అనే విషయాన్ని గురించి పౌలు చెప్తాడు. ఆ తర్వాత 12-16 అధ్యాయాలు ఆహ్,
ఇదిగో శాపం నుంచి, పాపం నుంచి, దేవుని ఉగ్రత నుంచి విడుదల పొంది, నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా చేయబడుతూ దేవుడు మహిమపరిచేటటువంటి ప్రక్రియలో, మహిమ కొరకై ఎదురు చూస్తున్నటువంటి మనుషులు, ఈ అనుదిన జీవితంలో ఎట్లా బ్రతకాలి? దేవుణ్ణి నమ్మిన బిడ్డలంగా మనం ఈ లోకంలో ఎట్లా బ్రతుకుతాము? ఆహ్, వివిధ కోణాలుంటాయి అక్కడ. ఆహ్, ఒకటి సమాజంలో, తర్వాత పని స్థలాల్లో, తర్వాత కుటుంబంలో, ఇలా వివిధ సందర్భాల్లో రక్షించబడిన బిడ్డలు ఎట్లాగుంటారు అనేది 12 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు చెప్పడం మనం చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా 12 అధ్యాయం స్టార్టింగ్‌లో ఏం చేస్తాడంటే ఆహ్, కాబట్టి అని మొదలుపెట్టి ఇప్పటిదాకా దేవుడు చేసినటువంటి ఈ కృపాకార్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పటి నుంచి మీరు ఆహ్, ఆహ్, మనసు మారి రూపాంతరం చెందండి. మీరు దేవుని మహిమను దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించండి. మీ శరీరాలు మీ కొరకు కాదు. అవి దేవుని కోసం అన్నట్లుగా మీరు బ్రతకండి అని 12 అధ్యాయములో చెప్తాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన సజీవ యాగం మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని ఇంకా అలా చెప్పుకుంటూ 12 అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఒక బిలీవర్ ఎలా బ్రతకాలి అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి 15 అధ్యాయం వరకు వివిధ ఏరియాస్‌లో ఎట్లా ఉండాలని చెప్తాడు. 16 అధ్యాయంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఏం చేస్తాడంటే రక్షించబడిన వాళ్ళు ఎలాగూ నిజంగా సజీవయాగంగా దేవునికి సమర్పించుకున్న వాళ్ళు, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు? ఎలా బ్రతికారు? అనేది మనకి ఒక జస్ట్ పిక్చర్‌గా ఉండటం కోసం దాదాపుగా ఒక 28 మంది పేర్లనుకుంటా 16 అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. ప్రస్తావించి ఇదిగో వీళ్ళు అలాగు బ్రతికారు అన్నట్లుగా ఆహ్, వాళ్ళు ఎగ్జంప్లరీ బిలీవర్స్‌గా వాళ్ళని పొగుడుతూ పౌలు ఆహ్, ఈ పత్రికను ముగిస్తాడు. సో, మనము పోయిన వారము లేదా పోయినసారి మనం కలుసుకున్నప్పుడు రోమా పత్రిక ఒకటో అధ్యాయాన్ని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేశాం. సో, ఒకటో అధ్యాయంలో ఒకటో వచనం నుండి బహుశా 17 వచనం వరకు మనం వచ్చి ఉంటామనేది నా జ్ఞాపకం. ఆహ్, సో, ఒకటో అధ్యాయముని 3 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. లేదా ఒకటో అధ్యాయము 1-17 వచనాలనే 3 భాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 17 అధ్యాయము సారీ 18 వచనం నుండి ఆహ్, మనము 32 వచనం వరకు కూడా 3 భాగాలు చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి 3 భాగాలు అంటే ఒకటో అధ్యాయంలో 17 వచనాల్లో ఆహ్, సో, మనకి ఈజీగా ఉండటానికి నేను 1-17 వరకు ఒక భాగంగా చేశాను. 18-32 వరకు ఒక భాగాన్ని చేశాను. సో, ఆ 1-17లో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిదేంటంటే పౌలు తన యొక్క పిలుపుని గురించి మాట్లాడతాడు. సువార్తని గురించి, దాని ఐడెంటిటీని గురించి చెప్తూ, తన యొక్క తన పిలుపు ఆహ్, ఆహ్, సువార్త యొక్క గొప్పతనాన్ని గురించి మెన్షన్ చేస్తాడు. సో, తన గురించి తాను పరిచయం చేసుకునేటప్పుడు ఎలాగూ తను తను తాను తగ్గించుకుంటూ, ఈ దేవుని కృప వలన దేవుడు నన్ను ప్రత్యేకించాడు. దేవుని పనిది అన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. అప్పటికే చాలా మినిస్ట్రీ చేశాడు. ఆయన కింద పరిచారకులు గూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు దాసుడును, ఐయామ్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటాడనమాట. సో, అలాగూ ఆయన చాలా తగ్గింపుతో కూడిన మాటలు మాట్లాడతాడు. ఒకవేళ లాస్ట్ టైమ్ ఎవరైనా లేకపోతే గనక మీరు ఆహ్, దాని ఆడియో కనుక అవైలబుల్‌గా ఉంటే చూడండి. ఆహ్, ఎందుకంటే మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయటం అంత ఉపయోగకరంగా ఉండదు. సో, మొదటి 6 వచనాలు లేక 7 వచనాలు తెలుగులో ఆ వచనాల్ని మనము ఆహ్, ధ్యానం చేశాం. సో,
సువార్త గురించి అది ముందే పరిశుద్ధ లేఖనాల్లో ముందే వాగ్దానం చేయబడిందని, దావీదు సంతానంలో నుండి అంటే కాంక్రీట్‌గా ఇది హిస్టారికల్ ఈవెంట్ అనేదాన్ని ఆయన చెప్పి, తర్వాత సువార్త సమస్త జనులకు ఆహ్, చెందింది లేదా సమస్త జనులకు చేరవేయటానికి సమస్త జనులు ఆహ్, ఆయనకు విధేయులవ్వటం కోసం, విశ్వాసంలోకి రావడం కోసం దేవుడు సువార్తకి అపోస్తలుగా కొద్దిమందిని నియమించాడు అనే దాని గురించి చెప్తాడు. 8 వచనం లేదా 7 వచనం నుండి 15 వచనం వరకు పౌలు తన గురించి చెప్తాడు. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. మీ గురించి ఆలోచిస్తా ఉన్నాను. మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆహ్, సో, ఏదో ఒక రోజు నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నేనొచ్చినప్పుడు నా వల్ల మీరు సంతోషపడాలి, బెనిఫిట్ పొందాలి. అప్పుడు మీ వల్ల నేను గూడా ఆహ్, బలపడాలి అని అంటాడనమాట. సో, యూజువల్లీ మనం అప్పుడు చెప్పుకున్నాం. బిలీవర్స్ ఎట్లా ఉన్నారు, లీడర్స్ ఎట్లా ఉన్నారంటే మేమే ఇచ్చేవాళ్ళం. మిగతా అందరూ తీసుకునేవాళ్ళు అనేటటువంటి కల్చర్‌లో ఉన్న మనము పౌలు మాదిరిని చూస్తే చాలా చక్కని మాదిరిగా కనిపిస్తది. ఆయనేమంటాడంటే ఆహ్, సో, ఆహ్, హ్మ్, హ్మ్, నా కృపావరం మీకేమైనా ఉపయోగపడతదేమో అని ఆశపడుతున్నాను అని అంటాడు. 11వ వచనం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును, నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని. అలాగే ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగుల ఆశ ఆశిస్తా ఉన్నాను. అంటే ఏదైనా మీ దగ్గరికొచ్చినప్పుడు ఆహ్, బెనిఫిట్‌గా ఉండాలి. నేను మీ దగ్గర రావడం ఉపయోగకరంగా ఉండాలి అని ఆశపడుతున్నాను అనేది ఆయన యొక్క అండర్‌స్టాండింగ్. సో, రెండవ భాగం అది. 7-15 వరకు రోమ్ సంఘానికి ఆయన తన ఆశను వెల్లడి చేస్తున్నాడు. నేను భవిష్యత్తులో రావాలనుకుంటున్నాను అనే ఆశ. ఆ తర్వాత 16-17 వచనాల్లో గాస్పెల్ దేవుని యొక్క శక్తి అది దేవుని యొక్క నీతిని బయలుపరుస్తుంది అని 16, 17 వచనాల్లో ఆయన అంటాడు. గాస్పెలు దేవుని యొక్క శక్తి. గాస్పెలు దేవుని యొక్క నీతిని బయలుపరిచేటటువంటి ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆ! కాబట్టి నేను ఆ గాస్పెల్ దేవుని యొక్క శక్తి కాబట్టి, నేను అది ప్రకటించటానికి సిగ్గుపడను అనంటాడు. సో, మనకి దేవుని యొక్క శక్తిగా గాస్పెల్ కనిపిస్తా ఉందా? సువార్త ఎలా కనిపిస్తా ఉంది? కొద్దిమందికి డబ్బులు చేసుకునేటటువంటి సంపాదించేటటువంటి మార్గంగా కనిపించొచ్చు. ఇంకొద్దిమందికి పేరు తెచ్చే మార్గంగా కనిపించొచ్చు. ఇంకొద్దిమందికి ఇంకా వివిధ విధాలుగా కనిపించొచ్చు. కానీ పౌలు అంటున్నాడు, "సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీస్ దేశస్థునికి గూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయ్యున్నది." అంటే ఆహ్, గాస్పెల్ ఏంటి అనంటే పీపుల్‌ని దేవుని దగ్గరికి నడిపించటం. దేవుని యొక్క రక్షణ మార్గాన్ని వాళ్ళకి చూపించడం. రక్షణ అంటే ఆహ్, స్వతహాగా మనం చేసిన పాపం అలాగే ఆదాము ద్వారా మనకి సంక్రమించినటువంటి పాపం రెండిటి నుంచి బయటికి రావడాన్ని ఆహ్, దేవుని కృప ద్వారా బయటికి దేవుడు తీసుకురావడాన్ని రక్షణ అని అంటున్నాం మనం. ఓకే. పాప క్షమాపణని. సో, అది దేవుని శక్తి దాని చేత అవుతుంది. లేదా గాస్పెల్ అంటే ఆహ్, రక్షణ తీసుకురావడం. రక్షణ కలుగు చేయుటకు, జనానికి రక్షణ కలుగు చేయటానికి అది దేవుని శక్తి. అంటే గాస్పెల్ ఎప్పుడు ప్రకటన చేయబడుతుందో, యేసు ప్రభు గురించి ఎప్పుడు ప్రకటన చేయబడతా ఉందో, అప్పుడు ఆ శక్తి పనిచేస్తా ఉంది. జనాలు రక్షించబడతా ఉన్నారు. సో, ఆ ట్రూత్ మనకక్కడ కనిపిస్తది. కాబట్టి ఆహ్, నేను గాస్పెల్ చెప్పడానికి సిగ్గుపడను. ఎందుకు? అది నేను యొక్క దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సువార్తని జనాలకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు మారతారు. వాళ్ళ యొక్క జీవితాలు కట్టబడతాయి కాబట్టి, నేను దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు అనేది పౌలు యొక్క
అభిప్రాయం. ఆ తర్వాత 17వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. బహుశా 17వ వచనాన్ని కొంతమంది ఏమంటారంటే, రోమా పత్రికకి అదొక థీమ్ వర్స్ లాంటిది అని. అంటే రోమా పత్రికలో ఏముంది అని అనటానికి రోమా పత్రికలో ఉన్నటువంటి విషయానికి ఇదొక దాని అంశాన్ని సూచించేటటువంటి వచనంగా చెప్తారు. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం. హబకుక్‌లో ఈ మాట రాసుంటది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని రాసుంటది. ఆహ్, రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరుచున్నది. దేని యందు? గాస్పెల్‌లో దేవుని యొక్క నీతి బయలుపరచబడతా ఉంది. దేవుని నీతి, దేవుని క్యారెక్టర్ ఏంటి? దేవుడు ఎవరు? దేవుడు మంచితనం ఏంటి? దేవుని యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అన్నీ గూడా గాస్పెల్ రివీల్ చేస్తుంది. అయితే ఈ దేవుని యొక్క నీతి అనేటటువంటి పదం ఏదైతే ఉందో చాలా కీలకమైన పదంగా మనం చెప్పుకోవచ్చు. దేవుని నీతి. దేవుని నీతి అనేటటువంటి డికయాస్నే అనేటటువంటి గ్రీక్ పదాన్ని వాడారు. దానికి ఆహ్, 2 కోణాల్లో ఆ పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కోణం ఏంటంటే దేవుని నీతి అని అన్నప్పుడు, దేవుని యొక్క నీతి తో కూడినటువంటి క్యారెక్టర్ ఆయన యొక్క వ్యక్తిత్వం. దేవుని యొక్క నీతి అనేది దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని సూచించేది. మరొకటేంటంటే, మరొక కోణం. అదే మాటకి మరొక కోణం ఏంటంటే, దేవుని నీతి అని అన్నప్పుడు ఆహ్, దేవుడు మనుషులను నీతిమంతులుగా తీర్చటం. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో దేవుని మీద, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని నీతిమంతులుగా తీర్చడం అనేది ఆహ్, దేవుడు తీర్చటం అనేదాన్ని కూడా ఆహ్, ఈ డికయాస్‌నే అనేటటువంటి పదాన్ని దానికి కూడా ఆహ్, రిలేట్ అయ్యేటట్టుగా మనం చూడొచ్చు. ఆహ్, రైచియస్‌నెస్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రైచియస్‌నెస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఆల్సో రైచియస్‌నెస్ ఫ్రమ్ గాడ్ ఆహ్, గివెన్ టు పీపుల్. ఓకే. దేవుని నీతి ప్రజలకి ఇవ్వబడటాన్ని సూచిస్తా ఉంది. సో, గాస్పెల్ ఏం చేస్తా ఉందంటే, దేవుని యొక్క నీతిని బయలుపరుస్తా ఉంది. విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడదు. సో, దేవుని నీతి బయలుపరచబడతా ఉంది. సో, ఇట్ ఈస్ కంటిన్యూయస్‌లీ బీయింగ్ రివీల్డ్. ఆహ్, ఆహ్, అక్కడ వాడబడినటువంటి క్రియాపదం ఏదైతే ఉందో, ఆ పదము యొక్క అర్థం ఏంటి అనంటే అది రివీల్ అవుతూ ఉంది. ఒకసారే అయ్యి ఆగిపోవడం కాదు. అది రివీల్ అవుతూ ఉంది అనేటటువంటి అర్థాన్ని ఆ పదం సూచిస్తా ఉంది. సో, బయలుపరచబడుతున్నది. దాని యందు బయలుపరచబడతా ఉంది. దేవుని యొక్క నీతి సువార్తలో బయలుపరచబడతా ఉంది. అది విశ్వాసాన్ని జనాల్లో పుట్టిస్తా ఉంది. అది దేవుని యొక్క నీతిని కూడా మనకి ఆపాదిస్తా ఉంది అనేది మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతా ఉంది. లూథర్ గారు ఆహ్, ఈ వచనం చదివే వరకు గూడా ఆయన ఎప్పుడు ఏమనుకునేవాడంటే, నీతిగా నేనుండాలి. నీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. దేవుని నీతి ముందు మనం నుంచోలేము. దేవుడు నీతిమంతుడు, దేవుడు గొప్పవాడు అని అనుకునేవాడు. ఎప్పుడైతే సువార్త అంటే ఆహ్, మనకి విశ్వాసం కలుగునట్లు దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడు అనేటటువంటి కోణం ఆయనకి అర్థమైందో ఈ వచనం నుండి ఆయన అంటాడు, "పరలోకం యొక్క గేట్లు ఓపెన్ అయినాయి అన్నట్టుగా అనిపించింది నాకు" అంటాడన్నమాట. ఒక గొప్ప విడుదలని నేను పొందాను అని అంటాడు. ఎందుకనంటే అప్పటి వరకు ఆయనకున్న అవగాహన ఏంటంటే, రక్షణ అనేది నేను చేసే మంచి పనుల పైన ఆధారపడి ఉంది. నేను ఒప్పుకోవాలి. నేను క్షమాపణ అడగాలి. నేను రోజు రిగరస్‌గా, డిసిప్లిన్డ్‌గా ఉండాలి. నేను రోజు ఆహ్, చేసేటటువంటి పనుల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తే తెలిసి తెలియక చేసిన దాన్ని నేను క్షమాపణ అడుగుతూ ఉండాలి. లేకపోతే నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని దగ్గర నా స్టేటస్సు సరిగా ఉండదు అని అనుకునేవాడాయన. కానీ ఎప్పుడైతే ఈ లేఖన భాగం ఆయనకు అర్థమైందో, అప్పుడు వెంటనే ఏం ఆయనకు అర్థమైన విధానం ఏంటంటే,
నేను నీతిమంతుడిగా అవ్వటం అనేది నా చేతిలో కన్నా దేవుడు నన్ను నీతిమంతుడిగా చేస్తాడు. నేను విశ్వాసం ఉంచితే విశ్వాసం మూలంగా జీవిస్తాడు నీతిమంతుడు అని అంటున్నాడు కాబట్టి, ఆ విశ్వాసంతోటి నేనుంటే గనక దేవుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు అనేటటువంటి గొప్ప సత్యం ఆయనకి అర్థమైంది. ఇప్పుడు కూడా అదే సత్యం మనం ఈ యొక్క గాస్పెల్ అంతట్లో లేదా ఎస్పెషల్లీ రోమన్స్ బుక్ అంతా మనం చూసేదేంటంటే దేవుడు మనుషుల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనుషులు తమంతటికి తాము తమ క్రియల వల్ల గాని, తన శక్తియుక్తుల చేత గాని వాళ్ళు ఎప్పటికీ నీతిమంతులు కారు అనేది చాలా క్లియర్ కట్ టీచింగ్‌గా మనం చూస్తా ఉన్నాం. సో, ఈ 17వ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని గాస్పెల్ చెప్పేటప్పుడు మన యొక్క క్రియల చేత కాదు, విశ్వాసం ఉంచటం చేత దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనేటటువంటి ఆ కీలక సత్యాన్ని మనం ప్రకటన చేయాలి. ఇంకోటి ఆ కీలక సత్యం మనల్ని గూడా గ్రిప్ చేయాలి. మనకు కూడా అర్థమవ్వాలి. మనకెంత అర్థమైతే అంత ఎక్కువగా దేవుడిని స్తుతించగలం. మనకెంత అర్థమైతే అంత ఎక్కువగా మన రక్షణ నిశ్చయత ఉంటది మనకి. మనకెంత అర్థమైతే అంత చక్కగా మనము గాస్పెల్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయగలం. మనకర్థం కానప్పుడు దేవుని యొక్క నీతి గురించి గాని, విశ్వాసం గాని ఆహ్, ఆహ్, లేదా దేవుని యొక్క సువార్త కానీ మనకర్థం కానప్పుడు మనం అదొక రకమైన అంధకారంలో ఉంటాము. సో, ఆల్‌మోస్ట్ లైక్ లూథర్ గారు ఇది చదవక ముందు ఎలా ఉన్నాడో, అలాంటి పరిస్థితిలో మనం గూడా ఉండటానికి అవకాశం ఉంది అనేది ఈ వచనాల్లో కనిపిస్తా ఉంది. సో, ఆయన అప్పటి వరకు ఏం చేసేవాడంటే పాపాల లిస్ట్ రాసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, వెళ్లి క్షమాపణ అడగటానికి ఫాదర్ గారి దగ్గరికెళ్ళడం. ఒకవేళ ఏమైనా మర్చిపోతే బాధపడడం. ఒకవేళ నేనేమైనా మర్చిపోయానేమో అని టెన్షన్ పడడం. ఇయన్నీ ఉండేయి. ఎప్పుడైతే దేవుడు నన్ను నీతిమంతులుగా తీరుస్తున్నాడు, నేను విశ్వాస మూలంగా బ్రతకాలి అనే విషయం అర్థమైందో అప్పుడు అవన్నీ గూడా ఆయనకి లేవు. అంటే గాస్పెల్ ట్రూత్ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సువార్త మనల్ని ఆహ్, లీగలిజం నుంచి అంటే ఆహ్, ఒక రకమైనటువంటి బాండేజ్ నుంచి, ఒక రకమైనటువంటి ఆహ్, క్రియలతో కూడినటువంటి ఆహ్, జీవితం నుండి మనకి విమోచన, విడుదల కలిగిస్తది అనేది ఈ వచనాల్లో మనం చూసేటటువంటి ఒక అద్భుతమైన విషయం. సో, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఆహ్, ఒ అర్థమైతే మంచిదే. కాకపోతే గనక ఇదే విషయం మనం ముందుకెళ్ళే కొందికి ఆహ్, సో, మొదటి 5, 6 అధ్యాయాల్లో లేదా ఏడో అధ్యాయం వరకు ఆ విషయం ఇంకా స్పష్టంగా అన్‌ఫోల్డ్ అవుతూ ఉంటది గాబట్టి ముందుకెళ్ళే కొందికి మనం చూడొచ్చు. సో, ఇకపోతే 18వ సారీ ఒకటో అధ్యాయము 18వ వచనం నుండి 32 వచనం వరకు ఉన్నటువంటి విషయాల్ని మనం మళ్ళీ ఒక 3 భాగాలుగా చూస్తాం. ఆ 3 భాగాలేంటంటే 18 వచనం నుండి 20 వచనం. 18, 19, 20 వచనాల్లో దేవుడు తన యొక్క ఉగ్రతను లేదా దేవుడు తన యొక్క ఆహ్, కోపాన్ని బయలుపరుస్తున్నాడు అనే మాటని వాడాడు. సో, దేవుడు తన కోపాన్ని బయలుపరుస్తున్నాడు. 18-20 వరకు. 21-23 వరకు ఏం చేస్తాడంటే, దేవుడు ఆహ్, ఎందుకు కోపగించుకుంటున్నాడు? లేతే ఎందుకు దేవుని ఉగ్రత మనుషుల పైనకి వస్తా ఉంది? ఆహ్, ఏంటి? ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? అనే దాని గురించి డీల్ చేస్తాడు. సో, 21, 22, 23 మళ్ళీ 3 వచనాల్లో ఆయన రీజన్స్ ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్. ఓకే. ఫస్ట్ ఏమో రెవల్యూషన్ ఆఫ్ ది రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శిక్ష లేదా దేవుని యొక్క ఆహ్, ఆహ్, కోపము, దేవుని యొక్క ఉగ్రత ప్రత్యక్ష పడతా ఉంది. దేవుని యొక్క ఉగ్రతని ఆయన విడుదల చేస్తున్నాడు. అనేది 3 వచనాల్లో చెప్తే, ఎందుకు దేవుని యొక్క ఉగ్రతను ఆయన బయలుపరుస్తున్నాడు? రీజన్స్ ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ 24వ వచనం నుండి 32వ వచనం వరకు దేవుడు ఒకవేళ తన యొక్క ఉగ్రతను బయలుపరిస్తే అది ఎట్లా ఉంటది? మనుషుల పైన అది ఎలాంటి ప్రభావం చూపిస్తది అనేది 24వ వచనం నుండి ఆహ్, 32వ వచనం వరకు మనం చూస్తాం. మొదట అది జనాల యొక్క
బాడీస్‌ని ఇంపాక్ట్ చేస్తా ఉంది. అలాగే జనాల యొక్క మైండ్స్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎటు తిరిగి ఆహ్, దేవుని యొక్క రాత అనేది ఆహ్, ఒక విధంగా మనిషిని పూర్తిగా ఆహ్, ఆహ్, నశించిపోయేలా చేస్తా ఉంది. అనేదాన్ని మనం చూస్తాం. సో, దేవుడే వారిని కట్ చేస్తున్నాడు. వారిని విడిచిపెట్టేస్తున్నాడు అన్నట్లుగా మనకి కనిపిస్తది. సో, 18వ వచనం నుంచి 32వ వచనం వరకు బేసిక్‌గా దేవుని యొక్క ఉగ్రత గురించి, దేవుని ఉగ్రతను దేవుడు బయలుపరుస్తున్నాడు. అది బయలుపరచటానికి కారణాలేంటి? ఆ తర్వాత దేవుని ఉగ్రత వల్ల వచ్చేటటువంటి నష్టాలేంటి? సో, ఈ 3 విషయాల్ని మనం 18 నుంచి 32వ వచనం వరకు చూస్తాం. సో, 18వ వచనం చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచుంది. అడ్డగించు అనేటటువంటి మాట చూడండి. వాళ్ళు దేన్ని అడ్డగిస్తున్నారంట? సత్యంని అడ్డగిస్తున్నారంట. దేని చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారంట? వాళ్ళ దుర్నీతి చేత, వాళ్ళ చెడు చేత, వాళ్ళ యొక్క పాపం చేత, వాళ్ళ యొక్క వికృత పనుల చేత వాళ్ళు సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. ఒక సత్యం దేవుడు వాళ్ళకి తెలిసేలా చేస్తుంటే, దేవుడు చెప్పేటటువంటి సత్యాన్ని వాళ్ళు తొక్కిపెట్టి ఉంచుతున్నారు. సప్రెసింగ్ అని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో మనం చూస్తాం. దే ఆర్ సప్రెసింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ఓకే. ఆహ్, వాళ్ళు వాళ్ళ యొక్క దుర్నీతి చేత వాళ్ళు సత్యాన్ని తొక్కిపెడుతున్నారు. ఆళ్ళకి సత్యం తెలియక కాదు. లేదా సత్యాన్ని ఆహ్, అవైలబుల్‌గా లేక కాదు. ఆహ్, సత్యం తెలిసినా లేదా సత్యం తెలుసుకోవడానికి ఆస్కారం ఉన్నా సరే, వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడట్ల. ఎందుకు ఇష్టపడట్లేదంటే, వాళ్ళకి వాళ్ళ దుర్నీతే కావాలి. కాబట్టి ఆ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. ఎవరైతే విల్‌ఫుల్లీ ఆహ్, స సత్యాన్ని తొక్కిపెడుతున్నారో, సత్యాన్ని దూరం పెడుతున్నారో, వాళ్ళని దేవుడంట వాళ్ళ భక్తిహీనత మీద, వాళ్ళ దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క కోపం బయలుపరచబడుచున్నది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కోపము, దేవుని ఉగ్రత అని అన్నప్పుడు మనందరికీ కూడా నెగెటివ్ ఫీలింగ్ వస్తది. అరే! దేవుడా కోపమా, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఆహ్, 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 ఏమంటారు? దేవుని యొక్క ఆహ్, కోపము లేదా దేవుడే మనుషుల్ని తీర్పు తీర్చడం అన్నది మనకి నచ్చదు. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు తీర్పు తీర్చేది ఎవరికి? అందరికీ గాదు. దేవుడు తీర్పు కిందకి వచ్చేవాళ్ళెవరు? అంటే సత్యాన్ని అడ్డగించేవాళ్ళు. ఆ సత్యాన్ని సప్రెస్ చేసేవాళ్ళు. దేవుని యొక్క కోపం దేని మీద? జనాల యొక్క భక్తిహీనత మీద. దేవుని కోపం దేని మీద? వాళ్ళ దుర్నీతి మీద. ఆఫ్‌కోర్స్ దేవుడు మనుషులందరిని చేసాడు. మనుషులందరి అందరిని ఆయన హక్కును చేర్చుకోవాలనుకుంటున్నాడు. హి వాంట్స్ ఎవ్రీబడి. కానీ వాళ్ళ యొక్క దుర్నీతి ఆయన్ని వాళ్ళకి దూరం చేస్తుంది. వాళ్ళ యొక్క దుర్నీతి ఆయనకి కోపం రప్పిస్తా ఉంది. ఆహ్, దుర్నీతి కోపం రప్పిస్తా ఉంది గానీ, ఆయన ఏమంటారు అన్‌జస్ట్‌గా ఆహ్, అన్‌జస్ట్ అనే పదాన్ని తెలుగులో ఏమంటాం? ఆహ్, అన్యాయంగా జనాల పైన దేవుని కోపాన్ని చూపించట్లేదు. మనకి మూడ్ బాగోలేకపోతే కోపమొచ్చేస్తుంది మనకి. ఆకలేస్తే కోపమొస్తదంట మగోళ్ళకి. తెలుసా మీకు? కొంతమందికి ఆహ్, సో, వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు చిరుబుర్లాడుతా ఉంటారు వాళ్ళ బ్రదర్స్. ఏం జరుగుతుంది అనంటే వాళ్ళకి ఆకలేస్తా ఉంటదన్నమాట. సో, సిస్టర్స్ ఫస్ట్ ఆ ఫుడ్ పెట్టేస్తే ఆ కోపం తగ్గిపోద్ది. కొన్నిసార్లు పరిస్థితులు, ప్రభావాలు, ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ గూడా ఏం చేస్తాయంటే మనకి ఇంబాలెన్స్‌డ్‌గా అకారణంగా అనవసరంగా కోపాన్ని మనకి రప్పిస్తాయి. కానీ దేవుడు అలా అకారణంగా, అన్యాయంగా ఎవరిపైన కోప్పడేవాడు కాదు. సో, దేవుని యొక్క కోపము ఎవరు సత్యాన్ని అడ్డగిస్తూ, సత్యానికి వ్యతిరేకంగా దుర్నీతి చేసుకుంటూ వెళ్తున్నారో, వాళ్ళ పైన న్యాయబద్ధంగా దేవుని యొక్క కోపము
ప్రదర్శించబడుతుంది లేదా బయలుపరచబడుతుంది. అంతేగాని నీతిగా ఉండి దేవుని మాట విని తమ యొక్క ఆహ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేవాళ్ళ పైన జాగ్రత్తగా ఉండేవాళ్ళ పైన కాదు. అంటే అన్యాయంగా దేవుని యొక్క కోపం బయలుపరచబడట్లేదు అనేది మన మైండ్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఓకే. తర్వాత 19వ వచనంలో ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచెను. అంటే ఈ సత్యాన్ని అడ్డగిస్తున్నారు అనంటే ఏ సత్యము అని మనకి డౌట్ రావచ్చు. ఆ సత్యం ఏంటి అనంటే దేవుని గూర్చిన సత్యం. దేవుడి గురించి ఏమి జనాలకి తెలియాలో బేసిక్స్, ఆ బేసిక్స్ దేవుడంట ఆయనే బయలుపరిచాడంట. కానీ ఆయనే దాన్ని వారికి విశదపరచెను. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది చాలా ఔట్‌స్టాండింగ్ మాట అన్నమాట అది. ఏంటంటే దేవుని గురించి అన్నీ మనకు తెలియవు. మన మైండ్‌కి అంతు పట్టడు దేవుడు. దేవుడు అనంతుడు, అనంత జ్ఞాని, అనంత శక్తివంతుడు. దేవుని గూర్చిన పూర్తి అవగాహన మనిషికి ఎప్పటికీ రాదు. ఓకే. మరి దేవుని గూర్చి మనుషులకి ఎంత తెలుసు అంటే, దేవుడు తన గురించి తాను ఎంత బయలుపరుచుకున్నాడో అంతవరకే తెలుస్తది దేవుడి గురించి మనిషికి. అంతకు మించి తెలీదు. కాబట్టి ఇక్కడ గూడా పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుని గురించి తెలుసుకొన సఖ్యమైనదేదో, తెలియ సఖ్యమైనదేదో, ఏమి మనకి తెలుసుకోవటం ఇంపార్టెంట్, ఎంతవరకు తెలియాలి, ఏమి తెలిస్తే మనం రక్షించబడతాం, దేవుని గురించి ఏమి తెలియటం అవసరమని దేవుడు భావించాడో, ఆ తెలియ సఖ్యమైనదేదో అది వారికి ఆయన విసిదం చేశాడు. వారి మధ్య విసిదం చేశాడు అంటే త్రూ త్రూ మేబీ త్రూ క్రియేషన్ అవ్వచ్చు. లేదా త్రూ స్క్రిప్చర్స్ కావచ్చు. లేదా త్రూ ద చర్చ్ కావచ్చు. వివిధ వేస్‌లో దేవుని యొక్క ఉనికి ఈ లోకంలో ఉంది. ఆహ్, తెలియ సఖ్యమైనదేదో వాటెవర్ బేసిక్స్ దట్ పీపుల్ షుడ్ నో అబౌట్ గాడ్ ఈస్ రివీల్డ్. అంటాడు. ఆ తర్వాత 20వ వచనం చూడండి. దాన్ని ఇంకొంచెం ఆహ్, ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వము, ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. సో, బేసిక్‌గా ఆయన మన మధ్య విశదం చేసిన విషయాలు ఏంటి అనంటే జనరల్ రెవల్యూషన్ అని అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ చెప్పుకున్నప్పుడు జనరల్ రెవల్యూషన్ అంటాం. జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే సాధారణ ప్రత్యక్షత. మనుషులందరికీ దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. దేవుడు మనుషులందరికీ ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే ఆహ్, సృష్టి ద్వారా. సృష్టిని గమనించటం ద్వారా. సృష్టి యొక్క ఏర్పాటును ఆలోచించటం ద్వారా. దాని యొక్క గ్రాండ్‌నెస్, దాని యొక్క బ్యూటీ, దాని యొక్క ఆహ్, ఆహ్, పర్పస్, దాని యొక్క ఆర్డర్ అన్నీ గూడా మనకి దేవుడిని గుర్తు చేయాలి. ఆహ్, ఆయన ఆయన శక్తిని గుర్తు చేయాలి. ఆయన దేవత్వంను గుర్తు చేయాలి. ఆహ్, స్ ఆయన దేవత్వం, ఆయన శక్తి అన్నీ గూడా సృష్టిలోని వస్తువులను, సృష్టింపబడిన వస్తువులను సముద్రాన్ని చూసినప్పుడు, యానిమల్స్‌ని చూసినప్పుడు, ఈ యొక్క సైకిల్ ఆఫ్ లైఫ్ ఎకోసిస్టమ్‌ని చూసినప్పుడు, పర్వతాలను చూసినప్పుడు, సముద్రాలను చూసినప్పుడు, ఆహ్, మనల్ని మనం చూసుకున్నప్పుడు, దేవుడు మనిషిని చేసిన విధానాన్ని చూసినప్పుడు ఏం కలగాలి? దేవుడెవరో జనానికి అర్థమవ్వాలి. దేవుని గూర్చిన సత్యం తెలియాలి. సో, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దైవత్వము, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరి పైన బయలుపడుతుంది? సత్యాన్ని అడ్డగించే వాళ్ళ పైన, దుర్నీతి చేసే వాళ్ళ పైన. ఆ దుర్నీతి చేసే వాళ్ళకి సత్యం ఎక్కడి నుంచి తెలుసు బ్రదర్ అనంటే, వాళ్ళకి సత్యాన్ని దేవుడే బయలుపరిచాడు. సృష్టి ద్వారా బయలుపరిచాడు. సృష్టిలోని తన కార్యాన్ని దేన్ని వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి చూసినా సరే, దానిలో దేవుని యొక్క హస్తం కనిపిస్తది. దేవుని యొక్క సత్యాన్ని వాళ్ళు తెలుసుకోగలరు. కాబట్టి ఎవరు దేవుడి దగ్గరికొచ్చి దేవా ఇదేంటి మమ్మల్ని ఇలా చేసావు, అలా చేసావు, ఇలా ఉంచావు అని ఎవరు దేవుని దగ్గరకొచ్చి వాదించలేరు. ఆహ్, దేవుని సత్యం మాకు తెలీదు. మాకు తెలియక ఇలా అయిపోయామే అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా దేవుడు
ఒక మనిషికి ఇవ్వవలసినటువంటి నాలెడ్జ్ దేవుని గురించి తెలుసుకోవటానికి ఆయన సృష్టిలోనే పెట్టి ఉంచాడు. మనకున్నటువంటి బిలీవర్స్‌గా మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే సృష్టి జనరల్ రెవల్యూషన్ ద్వారానే కాదు. మనకింకా స్పష్టంగా దేవుని యొక్క లేఖనాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆహ్, 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 ఇన్కార్నేషన్ లేదా ఆయన యొక్క ఆహ్, భూమి పైన ఆయన యొక్క జీవితము, మరణ పునరుద్ధానాల్ని ధ్యానించటం ద్వారా దేవుని యొక్క ఉనికి ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో 18, 19, 20 వచనాల్లో దేవుని యొక్క కోపము లేదా దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడతా ఉన్నది. అది దుర్నీతిని చేసే వాళ్ళ మీద, సత్యాన్ని అడ్డగించే వాళ్ళ మీద, దేవుని యొక్క సత్యం బయలుపరచబడుతూ ఉన్న సృష్టిలో ఉన్న ఎవిడెన్సెస్‌ని పట్టించుకోని వాళ్ళ మీద కాబట్టి వాళ్ళు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవునికి ఏమి రిటర్న్ ఇదేంటి ప్రభు, అదేంటి ప్రభు అని మళ్ళీ వాళ్ళు ఏమి వాదించటానికి అవకాశం లేనటువంటి స్థితిలో వాళ్ళున్నారు అని బేసిక్‌గా అర్థం. 21-23 వరకు రీజన్స్ ఫార్ ద రాత్ ఆఫ్ గాడ్. ఎ ఏంటి? ఎందుకు దేవుడు అంటే మనం కొన్ని చూసాం అక్కడ. ఆయన కోపం సత్యంని అడ్డగిస్తున్నారని భక్తిహీనత మీద, దేని మీద అనేది అక్కడ కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? 21 వచనం చూడండి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వావ్! దేవుడు ఇచ్చినటువంటి రెవల్యూషన్‌ని ప్రత్యక్షతని దేవుడిచ్చినటువంటి సృష్టిని చూసి దేవుడెవరో తెలుసుకోవాలంట. ఇంకొక కేటగరీ విషయం ఏంటంటే, దేవుడు ఎవరో తెలిసి గూడా, దేవుడు మనిషిని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడో తెలిసి గూడా, జనాలు కొద్దిమంది అలా ఉండట్లేదంట. ఓకే. వారు దేవుని ఎరిగియు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆహ్, చాలా పవర్‌ఫుల్ వర్డ్. గి గివింగ్ టు గాడ్ ఆర్ వర్షిపింగ్ గాడ్ ఆర్ ఆనరింగ్ గాడ్ యాస్ వి ఆనర్ గాడ్. మనుషుల్ని చూసినట్లుగా కాకుండా, మరి లోకంలో దేన్ని చూసినట్లుగా కాకుండా, దేవునికి తగినట్లుగా దేవుని మనము గుర్తించాలి. దేవుని మహిమపరచాలి. ఆహ్, వారు దేవుని ఎరిగియుండియు ఆయనని రికగ్నైజ్ చేయలేదు అంటాడు. అంటే దేవుని యొక్క ఉనికి తెలిసి కూడా వాళ్ళు చేయలేదు. ఆ తర్వాత ఆహ్, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాళ్ళు ఏం జేస్తున్నారు? దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క పని కనిపిస్తా ఉంది. దేవుడు ఎవరో తెలిసి కూడా, ఒకవైపు ఆయనని మహిమపరచట్లేదు కానీ, లేనిపోని వాదాలు మాత్రం పెట్టుకుంటున్నారట. దేవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ పైనో, లేపోతే ఆహ్, ఎవరు దేవుడనో, లేపోతే వేటిపైన వాళ్ళు వాదాలు పెట్టుకుంటున్నారో మనకు తెలీదు. కానీ దేవుడు ఉన్నాడు అని దేవుని ఉనికిని చాటి చెప్పేటటువంటి ఆహ్, ఆధారాల్ని చూసినప్పుడు వాళ్ళు దేవునిగా వాళ్ళు మహిమపరచాలి. కానీ పరచట్లేదు. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపట్లేదు. దేవా నువ్వు నా నాకు ఈ సృష్టినిచ్చావు, ఆహారాన్నిచ్చావు. నేను ఊపిరి తీసుకునేటటువంటి కృపనిచ్చావు. అని దేవుడు ఇచ్చినటువంటి కృపకి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం. సో, ఎందుకు దేవుడు వాళ్ళని ఆహ్, ఉగ్రతకి అప్పగిస్తున్నాడు? వాళ్ళ పైనకి ఎందుకు దేవుని యొక్క కోపము బయలుపరచబడతా ఉంది అనంటే, వాళ్ళు దేవునిగా మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. కానీ వాదాలందు వ్యర్థమైరి. 22వ వచనంలో వారి అవివేక హృదయము అంధకారమాయెను. తాము జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. ఒకవైపు దేవునికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వట్లేదు. ఇంకోవైపు ఆళ్ళే ఏదో హీరోలనుకుంటున్నారు. కానీ వాళ్ళు కాదు. వాళ్ళు అవివేక హృదయాలు, అంధకారంతో నిండిన వాళ్ళు. వాళ్ళు జ్ఞానులనుకుంటున్నారు. కానీ దేవునికి వెలుపల ఉన్న వాళ్ళందరూ బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటాడని కీర్తనలో మనం చూస్తాం గదా! ఆహ్, ఇక్కడ కూడా అదే. ఆహ్, జ్ఞానులని చెప్పుకొనుచు అంటే దేవునికి బయట, దేవుని సత్యాన్ని అడ్డగిస్తూ,
దుర్నీతితో బ్రతుకుతూ, దేవునికి చెందవలసిన మహిమను ఆరోపించకుండా, జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళని బుద్ధిహీనులుగా వాక్యం చెప్తా ఉంది. తర్వాత వారు అక్షయుడగు దేవుని మహిమను ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఒకటి దేవుని మహింపరచవలసిన రీతిగా మహింపరచకపోవటం. వాళ్ళే ఏదో గొప్ప అన్నట్టుగా ఆహ్, వాళ్ళ జ్ఞానం పైన వాళ్ళు ఆధారపడటం, వాళ్ళే జ్ఞానులు అని అనుకోవడం. ఒకటి దేవుడికి చెల్లించట్లేదు. ఇంకోటి వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు. మూడోదేంటంటే దేవుని యొక్క ఆహ్, మహిమను వాళ్ళు దేవుని యొక్క చేతి పనిలో వెతకటం అన్నది చాలా సాడ్ థింగ్. వారు అక్షయుడగు దేవుని మహిమను అక్షయుడు అంటే ఇంపెరిషబుల్ ఎప్పటికీ నాశనం కాని, మారని, ఆహ్, ప్రత్యేకమైన వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పశువుల యొక్క, చతుష్పద జంతువుల యొక్క, మనుషుల యొక్క, పక్షుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిస్వరూపంగా మార్చిరి. దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు సరికదా! వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు ఇంకోవైపు. అంతటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ దేవునికి చెల్లించవలసిన, ఆరోపించవలసినటువంటి మహిమను దేవుడు సృష్టి అయినటువంటి మనుషులకి, జంతువులకి, పక్షులకి, పురుగులకి ఆపాదిస్తున్నారంట. కాబట్టి మనుషుల మీద దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపడతా ఉంది. సో, ఒక విధంగా ఈ 23వ వచనము మనం గమనిస్తే ఇట్ ఈస్ ఆహ్, సంథింగ్ లైక్ ఆనరింగ్ ఆర్ వర్షిపింగ్ ఆహ్, వాట్ వి సీ ఇన్ థిస్ వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని కాకుండా దేవుని స్థానంలో దేవుడిని చేస్తున్నామన్న భ్రమలో ఈ లోకంలోని వాటిని వర్షిప్ చేయడాన్ని ఆహ్, అక్కడ దేవుడు ఇష్టపడట్లేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తాం. సో, 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు ఎస్పెషల్లీ మొదటి 2 ఆజ్ఞలు సూటిగా మనకి చెప్పేటటువంటి విషయం దేవుణ్ణి మనం ఒక రూపంలోనికి వర్ణించలేం. దేవుడిని తీసుకొచ్చి ఈ సృష్టిలోని వాటికి సమానంగా ప్రతిరూపంగా పెట్టటానికి వీలు లేదు. సో, ఒక ప్రతిమా స్వరూపంలోనికి దేవుడిని మనం పెట్టడం అన్నది, అక్షయుడగు దేవుడిని పెట్టడం అన్నది, క్షయమైన వస్తువులతో పోల్చడం అన్నది, అది అన్‌ఫర్‌గివబుల్ అనేది మనకిక్కడ కనిపిస్తా ఉంది. 24-32 వరకు మనం రిజల్ట్స్ ఇలా చేయడం వల్ల ఏం జరిగింది? ఒకటి వాళ్ళ శరీరాలు పాడయ్యాయంట. ఆహ్, సో, బహుశా 27 వచనం వరకు. 24-27 వరకు మనం ఏం చూస్తామంటే, వాళ్ళ యొక్క శరీరాలు పాడైపోయాయి. లేనిపోని ఆశలు, లేనిపోని ఆహ్, ప్రకృతి విరుద్ధమైన లైఫ్ స్టైల్‌కి వాళ్ళెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ హృదయములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. వారి హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరముల పరస్పర అవమానపరుచుకున్నట్లు, తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఏం జరుగుద్ది? అవినీతి స సత్యాన్ని అతికించి, మన ఇష్టమైనట్టు బ్రతుకుతూ, దేవునికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, మనమే తెలివైనోళ్ళం అనుకుంటూ బ్రతికితే ఏం జరుగుద్దంటే, దేవుడు మన హార్ట్‌ని మనం ఆలోచిస్తూ అంటే మన హృదయాన్ని ప్రకారంగా, మన హృదయ ఆలోచన ప్రకారంగా, మన హృదయానికి నచ్చినట్టుగా జీవించటానికి వదిలేస్తాడట. అప్పగించెను. సో, శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు అంటే శరీరాన్ని అవమానపరుచుకునేటట్టు, శరీరానికి నష్టం కలిగేటట్లుగా ఆహ్, చేసుకోవటానికి లేదా మన హృదయ దురాశలను అనుసరించి నడుచుకోవటానికి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. అంటే దేవుణ్ణి ఆరాధించి దేవుని దగ్గరుంటేనేమో, దేవుడు ఒక ఆర్డర్‌ని ఇవ్వటం, ఒక ప్రత్యేకమైన రీతిలో మనిషిని ఉంచటం, వాక్యాన్నిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. మన హృదయము
జనరల్లీ ఇన్‌క్లైన్ టువర్డ్స్ ఈవిల్. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది అనేది మనం చూస్తా ఉన్నాం. అది మోసకరమైందే. సో, దాన్ని ఆయన డీల్ చేస్తాడు. ఒకవేళ ఆయన్ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటే, ఆయన మన హృదయాన్ని అనుసరించి జీవించడానికి ఆయన మనల్ని వదిలిపెడతాడంతే. నరకం అంటే ఏదో కాదు. దేవుడు మనల్ని విడిచిపెట్టడమే నరకం. ఓకేనా? దేవుని యొక్క ఉగ్రత అంటే చాలా విషయాలున్నాయి కానీ, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత దేవుడు విడిచిపెట్టడమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నేను జస్ట్ ఇంకొన్ని మినిట్స్‌లో దీన్ని ముగిస్తున్నాను. ముగించగానే ప్రశ్న తీసుకుంటాను. ఐ థింక్ ఆహ్, బ్రదర్ ఎవరో చేయెత్తారు. నేను తీసుకుంటాను. ఓకే. కొన్ని మినిట్స్ ఇవ్వండి. సో దట్ విల్ ఫినిష్ దిస్. ఆహ్, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి అంటే దేవుని సత్యాన్ని అడ్డగించారిందాక. ఇప్పుడేమో దేవుని సత్యాన్ని ఏకంగా వాళ్ళు ఆహ్, ఏం జేస్తున్నారు? దేవుని సత్యాన్ని అసత్యానికి మారుస్తున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు. వాడు సత్యాన్ని అసత్యానికి మారుస్తున్నారు. స్ సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజిస్తున్నారు. గానీ ఆహ్, ఆ తర్వాత 26 వచనంలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. స్త్రీలు, పురుషులు భేదం లేకుండా స్త్రీలకు సైతము స్వాభావిక ధర్మాన్ని విడిచి ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రిజల్ట్స్. దేనికి రిజల్ట్సు? ఆహ్, దేవుడు విడిచిపెడితే ఎట్లా ఉంటదో మనుషుల యొక్క పరిస్థితి మనం చూసేటటువంటి విషయాలన్నమాట. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ఆహ్, ఆహ్, ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాస్యమైన ఇవి చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులవుతారు. సో, అంటే దేవుడు విడిచిపెడితే, దేవుని సత్యాన్ని విడిచి తిరిగితే ఎలా ఉంటది మనుషుల పరిస్థితి అనేది ఓ మచ్చు తునకలాగా చెప్పాడు. ఆ తర్వాత 28వ వచనం నుండి మనం ఏం చూస్తా ఉన్నామంటే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటుని ఇయ్యనొల్లకపోయిరి. కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. వెరీ సాడ్. అంటే ఆహ్, దేవునికి మనసివ్వనప్పుడు, దేవుని సత్యానికి మనం చోటివ్వనప్పుడు జరిగేటటువంటి పర్యవసానం చూడండి. చేయరాని కార్యాలు చేయటానికి భ్రష్ట మనసుకి దేవుడు అప్పగిచ్చేస్తున్నాడు. లేదా ఇంకేమి అడ్డు అదుపు లేదు. బౌండరీస్ లేకుండా వదిలేస్తున్నాడు. దేవుడు వదిలేస్తే ఎలా ఉంటది మనిషి పరిస్థితి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఆ భ్రష్ట మనసు కలిగినోళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు సమస్త దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైర మనసుతో నిండిన వారై కొండాలు చెప్పుకుంటారు. అపవాదకులు, దేవదూషకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనరాగరహితులు, నిర్దయులునైరి. అంటే ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి పాపము మనిషి జీవితంలో కనిపించేటటువంటి ఈ వంకర, టింకర జీవితం ఇవన్నీ గూడా దేవునికి చోటియ్యని కారణాన మనుషులు తమ హృదయంలోంచి దేవుడిని తీసేసి, దేవుని సత్యానికి చోటివ్వనప్పుడు జరిగేటటువంటి పర్యవసానాలుగా మనం చూస్తా ఉన్నాం. ఆహ్, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అని అయితే మరి ఓకే. విడిచిపెట్టారు. దేవుడిని పట్టించుకోవట్లేదు. దేవునికి మనసులో చోటివ్వట్లేదు. దేవుని సత్యాన్ని అడ్డగిస్తున్నారు. దేవుని సత్యాన్ని అసత్యానికి మలుస్తున్నారు. ఆహ్, మరి అలాంటప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తే ఇలా అవుతున్నారు. కాబట్టి 32వ వచనం ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని విధిని బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇవన్నీ చేస్తే నష్టపోతాము. ఇవన్నీ చేస్తే ఆహ్, బహుశా మనం లేనిపోని ప్రాబ్లమ్స్‌లోకెళ్తాము. ఇవన్నీ చేయటం వలన మంచిది కాదని తెలిసి కూడా చేస్తున్నారు అంటాడన్నమాట. ఇది చేయడం వలన ఆహ్, స్ పనిష్మెంట్ ఉంటది. ఇది చేయటం వలన
మరణానికి దేవుడు అప్పగిస్తాడు. ఇది మరణమునకు తగినవారు అని అంటే దేవుడు అంటే తప్పు చేయడం వల్ల శిక్షిస్తాడని తెలిసి కూడా వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని జేస్తున్నారు. అంటే బేసిక్‌గా సీఎస్ లూయిస్ అంటాడు. ఆహ్, ఎవరు నరకానికి ఫోర్స్‌ఫుల్‌గా ఎళ్ళరు. లేదా ఎవరు నరకానికెళ్ళేటప్పుడు నేనిక్కడికి ఎందుకొచ్చాను అని సర్ప్రైజింగ్ ఏమి ఉండదనమాట. ఎందుకనంటే వాళ్ళు దాన్ని ఎంచుకొని ఎళ్తున్నారక్కడికి. ఇదిగో నువ్విలా చేయటం వల్ల ఇలా అవుతదని చెప్తే, ఓకే. అయినా కూడా నేను అలాగే ఉండాలనుకుంటున్నాను అన్నట్టుగా ఎళ్తున్నారనమాట. సో, దట్స్ ద సాడ్ థింగ్. ఆహ్, దేవుని న్యాయ విధిని బాగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇవి చేయటం వల్ల నష్టమొస్తది, మరణానికి కారణమవుతాయని తెలిసి కూడా చేస్తున్నారు. ఇది మాత్రం కాక వారితో ఆహ్, చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఓ బ్యాచ్ అవుతున్నారనమాట. ఎవరు ఎలాగో దేవుడిని ధిక్కరించి, సత్యాన్ని పట్టించుకోకుండా తమ హృదయాలను అనుసరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళందరూ గ్రూప్స్ అవుతున్నారు. వాటిని అభ్యసించే వారితో కలిసి సంతోషంగా వాళ్ళు సమ్మతిస్తున్నారు. ఒకటి వాళ్ళు చేస్తున్నారు. అలా చేసే వాళ్ళతోటి కలిసి వాళ్ళు బ్రతుకుతున్నారు. సచ్ ఎ సాడ్ స్టోరీ. ఆహ్, అంటే దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడ్డానికి కారణం ఏంటంటే, మనుషులు ఎలాగో దేవునికి చోటివ్వకపోవటం, దేవుని యొక్క సత్యానికి విరోధంగా వాళ్ళుండటం, ఆహ్, దేవుడు వారిని విడిచిపెట్టడం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఇలాంటి స్థితిలో ఉన్న మనుషుల్ని విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికొచ్చాడు. మనుషులు దేవుడి నుంచి దూరమైపోయి, మనుషులు సత్యానికి ఆహ్, దూరమై సత్యాన్ని అడ్డగిస్తూ, సత్యాన్ని అసత్యానికి మలుచుకుంటూ దేవునికి చోటివ్వనటువంటి స్థితిలోనే ఉన్నారు. అలాంటి మనుషుల్ని ఆయన రక్షించటానికి ఈ భూమి పైనకొచ్చాడు. ఒకవేళ ఆయన రక్షించకపోతే గనక వాళ్ళ దారిలో అలాగే ఎళ్ళిపోయి వాళ్ళు నశించిపోతారు. కానీ గాస్పెల్ ఏంటి? రోమా పత్రిక కానీ, మనం లోకానికి అందించే సువార్త కానీ ఏంటంటే, ఇదిగో ఇది మనుషుల గతి. ఇదిగో మనుషులు స్వభావ సిద్ధంగా దేవుని యొక్క ఉగ్రత కింద, దేవుని యొక్క కోపం కింద ఉన్నారు. వాళ్ళ హృదయ ఆశలను అనుసరించి వెళ్తా ఉన్నారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసాడు. కానీ అలాంటి వారిని కూడా దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. అలాంటి వారిని గూడా క్రీస్తు ఉద్ధరించడానికి, బాగు చేయటానికి ఈ లోకంలోనికొచ్చాడు అనేది గాస్పెల్ యొక్క సారాంశం. సో, ఇలాంటి స్థితిలో ఉన్న వారిని సైతం ఆయన మారుస్తాడు. కానీ అదే స్థితిలో వాళ్ళు కొనసాగితే విశ్వాసం ప్రభు పైన విశ్వాసం ఉంచకపోతే, వాళ్ళు పాప క్షమాపణ కోసం ప్రభు దగ్గరికి రాకపోతే, సువార్త శక్తి కిందకి వాళ్ళు రాకపోతే గనక, వాళ్ళు నేచురల్‌గా వాళ్ళు ఎంచుకున్న దారిలో వాళ్ళెళ్ళిపోతారు. కానీ ప్రభు యొక్క ఆహ్, పిలుపుని అందుకొని, ఆయన యొక్క సువార్తని ఎవరైతే ఆహ్, ఆ సువార్త ఆహ్, కాల్‌కి ఎవరైతే రెస్పాండ్ అవుతారో, వాళ్ళని ఆయన పిలిసి వాళ్ళలో ఏవి గొప్పతనము, మంచితనం లేకపోయినప్పటికిని, వాళ్ళని పిలిసి నీతిమంతులుగా తీర్చి, వాళ్ళని పరిశుద్ధులుగా మలిచి మహిమపరచబోతా ఉన్నాడు అనేది గాస్పెల్ యొక్క సత్యం. ఆహ్, యాహ్! ఆహ్, ఈ భాగం చదివినప్పుడు అయ్యో! మనుషులు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని నిరాశ కలగటం సహజం. కాబట్టి మనుషులందరూ ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువగా సువార్త యొక్క శక్తిని మనం జనాలకి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ హృదయాల ఆశలను అనుసరించి దేవుని న్యాయ విధి అంటే వాళ్ళు మరణానికి తగిన వాళ్ళు దేవుని యొక్క న్యాయ విధి కిందకొస్తారని మనం గ్రహించి మరి ఎక్కువగా ప్రభు గురించి తెలియని వాళ్ళకి మనం సువార్త చెప్పాలి. మరి ఎక్కువగా మనము ఆహ్, సువార్త శక్తిని గూర్చి ప్రజలతోటి మాట్లాడాలి. దేవుని యొక్క ఉగ్రత కింద నుండి, లేదా దేవుని యొక్క కోపం కింద నుండి దేవుని యొక్క సువార్త కిందకి జనాలు వచ్చేలాగా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని మనం కుదిరినప్పుడల్లా మనం సువార్త చెప్తూ వారిని ప్రభు వైపుకి మళ్ళించాలి. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఏమన్నా ప్రశ్నలుంటే అడగండి.
లేదా ఏమైనా కామెంట్స్ కానీ ఆహ్, ఏమైనా ఈ టెక్స్ట్‌లో అర్థం కానీ, లేదా నేను చెప్పిన దాని క్లారిఫికేషన్ గాని అలా ఏమన్నా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. సరే. వచ్చే వారానికి రెండో అధ్యాయం చదువుకొని రండి. రోమపత్రిక అంతా చదివితే మంచిదే. కనీసం రెండో అధ్యాయమైనా చదువుకొని రండి. ఓకే. ఆహ్, థాంక్ యూ సో మచ్. నాకు కొంచెం జలుబుగా ఉంది. గొంతు గూడా బాలేదు. కానీ దేవుడు సాయం జేశాడు. ప్రార్థన చేయండి. ఈ వీక్‌లో కొంచెం మినిస్ట్రీ ఉంది. బయట. సో, మినిస్ట్రీకి హెల్త్ ఆటంకం లేకుండా